హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా బయాలజీ గురించి చెప్తున్నామండి. బయాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ టాపిక్ అనేటువంటి బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. గతంలో అనేకమైన ప్రశ్నలు ఈ అంశం నుంచి రావడం జరిగిందండి. అందులో మనం ఫస్ట్ వీడియోలో కొన్ని అంశాలు అనేవి కంప్లీట్ చేసుకున్నామండి. ఈ రెండో వీడియోలో వచ్చేసరికి మిగిలిపోయిన అంశాలు పార్ట్ 2 గా కంప్లీట్ చేసుకుందాం. బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ పార్ట్ 2 గా చెప్పవచ్చండి. ఇందులో కనుక చూసినట్టయితే ఇంతకుముందు మనం బ్లడ్ గురించి చదువుకున్నామండి. ఏమని చదువుకున్నాం? బ్లడ్ లో ఆర్బిసి ఉంటాయి అనేసి, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ఉండటం వల్ల బ్లడ్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది. హీమోగ్లోబిన్ ఉన్నటువంటి మూలకం ఏంటంటే ఐరన్ అని చదువుకున్నాం. ఇవన్నీ ఎగ్జామ్ లో గతంలో రావడం జరిగింది. విపులంగా చదువుకున్నాం అండి. అట్లనే వైట్ బ్లడ్ సెల్స్ గురించి చదువుకున్నాం. వైట్ బ్లడ్ సెల్స్ లో 5 రకాలైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయని చదువుకున్నాం. ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ అని చదువుకున్నాం. దీనిలో అనేక అంశాలు అనేవి ఫస్ట్ వీడియోలో కవర్ చేసాం. అట్లనే బ్లడ్ ప్లేట్లెట్స్ గురించి చదువుకున్నాం. బ్లడ్ ప్లేట్లెట్స్ గురించి చదువుకున్నాం. ఇంకా ఈ క్లాసులో సీరము అండ్ ప్లాస్మా గురించి మరియు ఇంకా అనేక ఆర్గానిక్, ఇనార్గానిక్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ప్లాస్మాలో గురించి చదువుకుందామండి. అంటే కర్బన, అకర్బన పదార్థాలు అనేవి ఏవేవి బ్లడ్ ప్లాస్మాలో ఉంటాయి అనేది వాటి గురించి కూడా విపులంగా ఈ క్లాస్ లో చదువుకోవడం వల్ల ఎగ్జామ్ లో మీకు మంచి మార్కులు అనేవి రావచ్చు. కాబట్టి ఈ మొత్తం గురించి చదువుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏమనొచ్చండి? ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈస్ కాల్డ్ హెమటాలజీ అనేసి చెప్పవచ్చండి. హెమటాలజీ HEMATOLOGY హెమటాలజీ అనేసి చదవచ్చండి. కాబట్టి బ్లడ్ లో ఇంకా కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, బ్లడ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయని కనుక పరిశీలిస్తే బ్లడ్ ని క్షుణ్ణంగా పరిశీలించాలండి. డాక్టర్ దగ్గరికి గనక మనం వెళ్ళి ఒక 3-4 డ్రాప్స్ బ్లడ్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ లో గనక బ్లడ్ తీసుకున్నట్టయితే ఆ టెస్ట్ ట్యూబ్ లో పరిశీలిస్తే ఏముంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్, ఇవన్నిటిని మనం చక్కగా పరిశీలించవచ్చండి. చూడండి, ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి మన టెస్ట్ ట్యూబ్ లో 3-4 డ్రాప్స్ బ్లడ్ తీసుకునే ముందు దాంట్లో 1% సోడియం ఆక్సలేట్ కానీ సోడియం సిట్రేట్ కానీ ఏదో ఒకటి ఇందులో తీసుకొని కొన్ని డ్రాప్స్ ముందే టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానిలో బ్లడ్ గనక తీసుకున్నట్లయితే వీటిని కొంచెం సేపు అంటే 1 అవర్ గనక అలాగే మిక్స్ చేయకుండా పైన కాటన్ ప్లగ్ గనక ఉంచి 1 అవర్ గనక ఉంచినట్లయితే ఆ టెస్ట్ ట్యూబ్ లో బ్లడ్ అనేది ఇలా సెడిమెంట్ రూపంలో కింద కొంత సెడిమెంట్ అనేది ఉండింది, పైన కొంత ద్రవము లిక్విడ్ అనేది కనపడుతుందండి. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్ ఎందుకు కలిపామండి? ముందే టెస్ట్ ట్యూబ్ అంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా, అంటే బ్లడ్ అనేది గట్టి పడకుండా ఫ్లూయిడ్ స్టేట్ లోనే ఉండటానికి వీటిని ఈ కెమికల్స్ ని కలపడం అనేది జరుగుతుందండి. ఏంటంటే సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్ విచ్ ప్రివెంట్స్ ద బ్లడ్ క్లాటింగ్, అంటే రక్తాన్ని గడ్డగట్టకుండా ఉండడం కోసం ముందుగానే టెస్ట్ ట్యూబ్ లో ఈ కెమికల్స్ ఏదో ఒకటి 1% సోడియం ఆక్సైడ్, సోడియం సిట్రేట్స్ తీసుకుంటాం. అయితే ఇది యాంటీ కోయాగులెంట్స్ అని కూడా అంటారు. యాంటీ కోయాగులెంట్స్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా, రక్తం గడ్డగట్టకుండా నిరోధించేటటువంటి వీటిని సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్ అండి. అయితే మన బ్లడ్ లో మనకు స్వతహా జన్మతా వచ్చేది ఏంటండి? హెపారిన్ బ్లడ్ లో ఉంటుందండి. రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఈ పదార్థం అయితే పనిచేస్తుంది. గతంలో ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కారణమైనటువంటి సబ్స్టెన్స్ పదార్థం ఏదనేసి అడిగాడు. హెపారిన్ మన బ్లడ్ లో జన్మతా ఉండేది హెపారిన్ అండి. కెమికల్స్ అయితే సోడియం ఆక్సలేట్, సోడియం సిట్రేట్ ఏదో ఒకటి 1% టెస్ట్ ట్యూబ్ లో ముందే తీసుకొని రక్తాన్ని సేకరించినట్టయితే ఈ మొత్తాన్ని 1 అవర్ దాకా కదిలించకుండా స్టాండ్ లో ఉంచినట్లయితే పైన ఒక కాటన్ ప్లగ్ పెట్టేసి చూసినట్లయితే కింద ఒక సెడిమెంట్ అనేది
తయారవుతుంది. రెడ్డిష్ సెడిమెంట్ ఉంది. పైన పేల్ ఎల్లో కలర్, పేల్ ఆర్ లైట్ ఎల్లో కలర్ ఆర్ స్ట్రా కలర్ లో ఉన్నటువంటి ఒక ద్రవాన్ని అయితే మనం చూస్తాం. దీన్నే మనం ప్లాస్మా అంటారండి. ప్లాస్మా ప్లాస్మా అనేది ఎలా కలెక్ట్ చేస్తారో అర్థమైంది కదా. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో 1% సోడియం ఆక్సలేట్ గాని సోడియం సిట్రేట్ కానీ కలిపి ముందే ఒక కొంత బ్లడ్ అయితే టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నట్టయితే ఆ ద్రవాన్ని ఏ విధంగా షేక్ చేయకుండా, బ్లడ్ ని షేక్ చేయకుండా అలానే ఉంచి దానిపైన ఒక కాటన్ ప్లగ్ అంటే కొంత కాటన్ తో మూసివేసి 1 గంట సేపు ఆ ద్రవాన్ని అలానే ఉంచినట్లయితే, అంటే ఆ బ్లడ్ ని అలానే ఉంచినట్లయితే కొంత మేర కిందకు వచ్చేసరికి కొంత సెడిమెంట్ అనేది ఏర్పడుతుందండి. కింద కొంత భాగంలో రెడ్డిష్ గా కొంత సెడిమెంట్ అనేది ఏర్పడుతుంది. పైన వచ్చేసరికి పేల్ ఆర్ స్ట్రా కలర్ అయితే లైట్ ఎల్లో కలర్ స్ట్రా కలర్ అంటే ఎండుగడ్డి కలర్ ఉన్న ఒక ద్రవం అయితే ఏర్పడుతుంది. ఆ ద్రవాన్ని ప్లాస్మా అంటారండి. ఈ ప్లాస్మాని జెంట్లీగా మనం బయటకు గనక వడబోసినట్లయితే, బయటికి పంపిస్తే ఈ సెడిమెంట్ మిగులుతుందండి. ఈ సెడిమెంట్ కి 10 ml ఆఫ్ 0.9 సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కలిపినట్లయితే, అంటే దీన్నే సెలైన్ అంటారు. సెలైన్ గనక కలిపినట్లయితే ఇది మొత్తం బయటికి వడపోసిన తర్వాత ఈ ద్రవానికి సోడియం క్లోరైడ్ గనక కలిపినట్లయితే ఇది దీంట్లో వచ్చేసరికి ఇంకా ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అనేవి ఫ్రీగా ఫ్లోట్ అవుతా ఉంటాయి అన్నమాట. ఉంటుంది. ఇది ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఇంకా బ్లడ్ గాన ఏదైనా ద్రవం గనక ఉన్నట్టయితే దీన్ని కూడా మనం వడపోసి అట్లా 3 నుంచి 4 టైమ్స్ గనక చేసినట్లయితే మిగిలినటువంటి ఈ సెడిమెంట్ ని ఒక స్లైడ్ లో గనక చూసినట్లయితే మనకి కనపడేటటువంటివి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ చక్కగా కనపడతా ఉంటాయి. ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి స్లైడ్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. ఇది మనం సీరం గురించి ప్లాస్మా గురించి చెప్పుకున్నామండి. మరి సీరం ని కలెక్ట్ చేయటం ఎలా అండి దానికన్నా పరిశీలించినట్టయితే ఇది ప్లాస్మా ఎప్పుడు కలెక్ట్ చేస్తాం? బ్లడ్ క్లాట్ అవ్వకుండా, బ్లడ్ ని గట్టి పడకుండా ముందే నిరోధించి ఈ కెమికల్స్ కలిపి బ్లడ్ ని ఫ్రీగా ఉంచేటట్టు చేసి ఆ తర్వాత వచ్చినటువంటి ద్రవాన్నే మనం ప్లాస్మా అన్నాం. అయితే ఇక్కడ వచ్చేసరికి సీరంలో సీరం గనక చూసుకున్నట్లయితే ఇది ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ లో కొంత బ్లడ్ అనేది తీసుకొని దాంట్లో ఏ విధమైనటువంటి సోడియం ఆక్సలేట్ గాని సోడియం సిట్రేట్ గాని కలపకుండా, ఏ విధమైనటువంటి ఈ కెమికల్స్ కలపకుండా 1 గంట సేపు గనక టెస్ట్ ట్యూబ్ లో బ్లడ్ గనక ఉంచినట్లయితే దీని కింద ఏర్పడేటువంటి సెడిమెంట్ మినహా, అంటే ఇవి బ్లడ్ సెల్స్ మినహా పైన ఉన్నటువంటి ద్రవాన్ని సీరం అనేసి అంటారండి. సీరం అంటారు. అంటే మెయిన్ డిఫరెన్స్ ప్లాస్మాకి సీరంకి మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంది. కండి ప్లాస్మా వచ్చేసరికి యాంటీ కోయాగులెంట్స్ సోడియం సిట్రేట్ గాని సోడియం ఆక్సిలేట్ గాని కలిపి రక్తాన్ని గడ్డగట్టకుండా మనం సేకరించేటటువంటి పైన ఉన్నటువంటి లైట్ పేలర్ స్ట్రా కలర్ ద్రావణాన్ని ప్లాస్మా అంటాము. ఇక్కడైతే రక్తాన్ని గడ్డగట్టిస్తారండి. గడ్డగట్టించడం అంటే ఆ 2 కెమికల్ సోడియం ఆక్సిలేట్ సోడియం సిట్రేట్ అనేది కలపకుండా సేకరించేటటువంటి ద్రావణాన్ని పైన ఉన్నటువంటి లిక్విడ్ ని సీరం అనేసి అంటారు. వీటి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్లాస్మాలో గనక చూసినట్లయితే కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటవి, ఇందులో వచ్చేసరికి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉండవు. సీరంలో వచ్చేసరికి ప్లాస్మాలో వచ్చేసరికి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటవి, వీటిలో సరికి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉండవు. అవి ఏంటో మనం ఇక్కడ చక్కగా చూడొచ్చు అండి. ఇదిగో ఇక్కడ డయాగ్రామ్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి పేల్ కలర్ ఆర్
స్ట్రా కలర్ లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ద్రావణమే ప్లాస్మా అని చెప్పవచ్చు అండి. మధ్యలో ఒక రింగ్ లాంటివి భాగం అయితే ఏర్పడింది. ఇవి వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ గా చెప్పొచ్చు. ఇది 4% గా ఉంటుంది. ప్లాస్మా అయితే 55% అనేది బ్లడ్ లో ఉంటుంది. ఇక రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సెడిమెంట్ రూపంలో ఇక్కడ ఆర్బిసి సెడిమెంట్ కింద థిక్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ఇందులో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటవి. మధ్యలో ఒక రింగులా ఏర్పడిన భాగంలో పైన రింగులా ఏర్పడిన భాగంలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. పైన ఉన్నటువంటి వాటిలో ప్లాస్మా అనేది ఉంటుంది. దీంట్లో మనం ఎలా ప్లాస్మాని కలెక్ట్ చేసాం అనుకున్నాం? ఎలా ప్లాస్మా అంటే సోడియము ఆక్సలేట్ ఆరు సోడియము సిట్రేట్ కలపటం ద్వారానే ఈ ప్లాస్మా అనేది వచ్చింది అనేసి మనం చెప్పొచ్చు అండి. కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ బ్లడ్ గాని చూసినట్లయితే ఇవ్వండి, దీన్ని ప్లాస్మా అనేసి అనొచ్చు. నెక్స్ట్ గా చూస్తుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్మా అండ్ సీరం అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అండి. బ్లడ్ లో ప్లాస్మాను సీరం అనేవి రెండు ఉంటవి. చూడండి ప్లాస్మా ఇప్పుడు ఎట్లా మనం చేసేప్పటికి చాలా సార్లు రిపీట్ చేశానండి. సెంట్రిఫికేషన్ డన్ డైరెక్ట్లీ విత్ యాంటీకోయాగులెంట్స్. యాంటీకోయాగులెంట్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రక్తము గడ్డగట్టకుండా ఉండేటటువంటి పదార్థాలని యాంటీకోయాగులెంట్స్. యాంటీకోయాగులెంట్స్ ఏంటండి? సోడియము ఆక్సలేటు అండ్ సోడియము సిట్రేట్ 1% వీటిని కలపడం అనేది జరిగింది. అలా కలిపి మనం సేకరించినటువంటి లిక్విడే ప్లాస్మా అనేసి అనొచ్చండి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఫైబ్రోనోజన్ కూడా ఇందులో ఉంటుందండి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫైబ్రోనోజన్ ప్రోథ్రాంబిన్ స్వతహాగా బ్లడ్ లో అయితే ఉంటుందని చెప్పాం. అయితే మనం ఇక్కడ చెప్పింది ఏంటంటే సెంట్రిఫ్యూజన్ డైరెక్ట్లీ విత్ యాంటీకోయాగులెంట్స్. ఇవి రక్తం గడ్డగట్టకుండా మనం సేకరించేటటువంటి ద్రావణమే ప్లాస్మా అని చెప్పొచ్చు. గివెన్ టు పేషెంట్స్ ల్యాకింగ్ బ్లడ్ సెల్స్ అనమాట. అవి ఏంటంటే పేషెంట్స్ కి డయాగ్నోసిస్ లో పేషెంట్ కి అవసరమైనప్పుడు ఇచ్చేటటువంటి. చూడండి ఇందులో డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ కూడా పైన ఒక రింగ్ లో ఫామ్ అయింది, కింద ఆర్బిసి అనేది చూపించడం జరిగింది. అది ప్లాస్మాలో. మరి సీరంలో వచ్చేసరికి సెంట్రిఫికేషన్ డన్ ఆఫ్టర్ కోయాగులేషన్ వితౌట్ యాంటీకోయాగులెంట్స్ అనేసి ఇచ్చారన్నమాట. సెంట్రిఫికేషన్ అనేది ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ కోయాగులేషన్ వితౌట్ యాంటీకోయాగులెంట్స్. అంటే ఈ సోడియం ఆక్సలేట్ గాని సోడియం సిట్రేట్ గాని కలపకుండా ఇక్కడ ఈ యొక్క ద్రావణం అనేది ఒక గంట సేపు ఉంచిన తర్వాత పైన ఏర్పడినటువంటి ద్రావణాన్నే మనం సీరం అనేసి అంటారు. జనరల్ గా చెప్పాలంటే ఈ పరిభాషలో యాబ్సెంట్ సీరం. సీరం అనేది మనం ఎట్లా చెప్పొచ్చు అంటే సీరం ఈజ్ ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఇచ్చాడు. సోడియం ఆక్సలేట్ అండ్ సోడియం సిట్రేట్ ఏదో ఒకటి లేకుండా ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనే దాన్ని మనం సీరం అనేసి అనొచ్చు అనేది ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ ఈ సీరం ఎందుకు యూజ్ చేస్తారంటే యూజ్డ్ ఫర్ డయాగ్నోసిస్. ఏదన్నా రోగాలను కనుక నిర్ధారించడంలో డాక్టర్స్ డయాగ్నోసిస్ కోసం ఈ సీరం అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి మెయిన్ డిఫరెన్సెస్ అనేవి మీరు తెలుసుకున్నారు. ప్లాస్మా అంటే ఏంటి, సీరం అంటే ఏంటి తెలుసుకున్నారండి. ఈ ప్లాస్మాలో కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మా కనుక మనం చూసినట్లయితే ఏవేమి ఉంటవి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మా. ప్లాస్మాలో ఉండేటువంటి కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మాలో రెండు రకాలైనటువంటి పదార్థాలు అనేవి ఉంటాయండి. ఒకటి ఇనార్గానిక్ అంటే అకర్బన సబ్స్టాన్స్ అంటే పదార్థాలు. అకర్బన పదార్థాలు రెండు. ఇక్కడ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేవి ఉంటాయి. ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఇవి కర్బన పదార్థాలు అనేవి ఉంటాయి. బేస్డ్ ఎక్కువగా షుగర్ సంబంధించిన గ్లూకోజ్ లేకపోతే అమైనో యాసిడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఇందులో ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ కానీ చూసినట్టయితే ఇనార్గానిక్ సబ్స్టెన్స్ వచ్చేసరికి మనం క్లోరైడ్స్ మరియు ఫాస్ఫేట్స్, క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్ మరియు సల్ఫేట్స్, బైకార్బోనేట్స్ ఆఫ్ సోడియం ఏంటంటే సల్ఫేట్స్, బైకార్బోనేట్స్ ఆఫ్
సోడియం మరియు పొటాషియం, అమోనియం, కాల్షియం, మ్యాంగనీషియం, పొటాషియం, అమోనియం, కాల్షియం, మెగ్నీషియం, ఇవి మేజర్ గా చెప్పేసరికి ఇనార్గానిక్ సబ్స్టెన్స్ గా చెప్పొచ్చు అండి. ఇవే కాకుండా ఈ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ లో ఎక్కువగా ఉండేటువంటి సబ్స్టెన్సెస్ ఏంటంటే క్లోరైడ్స్ ఆఫ్ సోడియము, బైకార్బోనేట్స్ ఆఫ్ సోడియము మేజర్ సాల్ట్స్ గా మనం చెప్పొచ్చు అండి. క్లోరైడ్స్ ఆఫ్ సోడియం, బైకార్బోనేట్స్ ఆఫ్ సోడియం, ఈ రెండు సాల్ట్స్ అనేవి ఇనార్గానిక్ సబ్స్టాన్స్ లో మేజర్ గా ఉండేటటువంటి సాల్ట్స్ గా చెప్పొచ్చు అండి. క్లోరైడ్స్ ఆఫ్ సోడియం, కార్బోనేట్స్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ సోడియం అనేది ఎక్కువగా ఉండేటువంటి సాల్ట్స్ అన్నమాట. మేజర్ సాల్ట్స్ మేజర్ గా ఉంటాయి. మరి మైనర్ గా ఏముంటాయండి? ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్ అనేవి చాలా మైనర్ గా తక్కువగా ఉంటాయండి. అయోడిన్, ఫాస్ఫరస్, మరియు ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్, ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్ అనేవి మైనర్ గా ఉండేటువంటి సాల్ట్స్ గా మనం చెప్పొచ్చు అండి. ఇందులో వచ్చేసరికి ఇవి మేజర్ గా ఎంత ఉంటాయండి? ఇనార్గానిక్ సబ్స్టెన్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 0.85% to 0.9% వరకే బ్లడ్ లో ఉంటవి. అంతేకాకుండా వీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ కూడా డిజాల్వ్ అయిన కండిషన్ లో కొంత మొత్తం అయితే ఉంటుంది. ఇది ఇనార్గానిక్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాస్మా గురించి చెబుతున్నాం. అకర్బన పదార్థాలు బ్లడ్ ప్లాస్మాలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, బైకార్బోనేట్స్ ఆఫ్ సోడియము, పొటాషియము, అమోనియము, కాల్షియము, మెగ్నీషియము అనేవి ప్లాస్మాలో ఉండేటువంటి మేజర్ ఇనార్గానిక్ సబ్స్టాన్స్ గా చెప్పుకోవచ్చు. అట్లనే ఎక్కువగా ఉండే వీటికంటే ఎక్కువగా ఉండే క్లోరైడ్స్ ఆఫ్ సోడియము, బైకార్బోనేట్స్ ఆఫ్ సోడియము అనే సాల్ట్స్ మేజర్ గా బ్లడ్ లో ఇనార్గానిక్ సబ్స్టెన్స్ గా దొరుకుతాయండి. వీటిలో మరి మైనర్ గా ఎక్కువ ఏముంటాయంటే అయోడిన్, ఫాస్ఫరస్, ఐరన్ చాలా తక్కువ మోతాదులో ఉండేవి. ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్ గా మైనర్ సాల్ట్స్ గా చెప్పొచ్చు. వీటి యొక్క పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 0.85 to 0.9% అనేది బ్లడ్ ప్లాస్మాలో ఉన్నటువంటి ఇనార్గానిక్ సబ్స్టాన్స్ యొక్క పర్సెంటేజ్ గా చెప్పుకోవచ్చు. దాంతో పాటు కొంత మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ అనేది కరిగినటువంటి వాయువులుగా, గ్యాసెస్ గా, డిజాల్వ్డ్ గ్యాసెస్ గా ఇందులో ఉంటాయనేసి మనం చెప్పొచ్చు అండి. ఇవి ఇనార్గానిక్ సబ్స్టాన్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఇన్ బ్లడ్ ప్లాస్మా చెప్పొచ్చు. మరి ఆర్గానిక్ ఎంత ఉంటుందండి? సుమారుగా ఆర్గానిక్ కనుక చూస్తే 6 to 8% ఉంటుందండి. ఎక్కువగా ఉండేది ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఆర్గానిక్ సబ్స్టెన్స్ లో కూడా ఎక్కువగా ఉండేది షుగర్ పదార్థాలైనటువంటి గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందండి. గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. అట్లనే ఎమైనో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ మరియు లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ లిపిడ్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యూరియా అండ్ యూరిక్ యాసిడ్, విటమిన్స్ కూడా ఉంటాయండి. యూరియా కూడా వీటితో పాటు సమ్ ఎక్స్టెంట్ యూరియా కూడా ఉంటుంది. షుగర్స్ ఆఫ్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు యూరియా కూడా ఉంటుంది. లిపిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనం ఏమనుకుంటాం? మేజర్ సాల్ట్స్ ప్రజెంట్ ఇన్ ద కర్బనం ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇన్ ద బ్లడ్ ప్లాస్మాలో మనం చెప్పుకోవచ్చు అండి. ఇకపోతే మైనర్ గా ఏముంటుంది? కర్బన పదార్థాలు చూసినట్టయితే యూరిక్ యాసిడ్ మరియు విటమిన్స్ అనేవి యూరిక్ యాసిడ్స్
మరియు విటమిన్స్ అనేవి మైనర్ గా చెప్పుకోవచ్చు, మైనర్ గా ఉంటాయి బ్లడ్ ప్లాస్మాలో. యూరిక్ యాసిడ్ అండ్ విటమిన్స్ అనేవి మైనర్ గా ఉంటాయి. వీటితో పాటు మనం చెప్పుకున్నట్టు వీటిలో హెపారిన్ కూడా ఉంటుంది. హెపారిన్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమని చెప్పుకున్నామండి, ప్రివెంట్స్ ద బ్లడ్ క్లాటింగ్ అని చెప్పుకున్నామంట. రక్తాన్ని గడ్డగట్టకుండా నిరోధించేటటువంటి పదార్థం ఏదంటే హెపారిన్. ఎన్నోసార్లు ఈ అయితే ప్రశ్న రావడం జరిగింది. ఇది కర్బన పదార్థాల్లో ఉంటుంది, ఆర్గానిక్ సబ్స్టెన్స్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవే కాకుండా ఈ ఆర్గానిక్ సబ్స్టెన్స్ లో చూసినట్టయితే డిఫరెన్స్ ప్రోటీన్స్ అనేవి కూడా ఇంకా ఉంటాయండి. డిఫరెన్స్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. వాటిలో కనుక చూసినట్టయితే ఆల్బుమిన్స్ ఆల్బుమిన్స్ అనేవి ఉంటాయి. ఈ ఆల్బుమిన్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఆహార పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేయటం, ఆహార పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేయటం, బ్లడ్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ ని మెయింటైన్ చేయటం, ఆస్మాటిక్ ప్రెజర్ ని మెయింటైన్ చేయటం ఆల్బుమిన్స్ యొక్క ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అట్లనే గ్లోబ్యులిన్స్ కూడా ఉంటాయి. గ్లోబ్యులిన్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేస్తాయి మరియు ఆస్మాటిక్ ప్రెజర్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే డిఫెన్స్ సిస్టమ్ ని కూడా ఇవి చేస్తాయి. డిఫెన్స్ మెకానిజం కూడా చేస్తాయి. ఎక్కడన్నా రక్షణ అవసరమైనప్పుడు వాటిలో కూడా గ్లోబ్యుల్స్ అనేవి ఎంటర్ అవుతాయి అనమాట. అంటే సపోజ్ బ్లడ్ వెజల్స్ ఇంజూర్ అయినప్పుడు, లేకపోతే అంటే రక్తనాళాలు పగిలిపోయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు గ్లోబ్యుల్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటాయి. వాటికంటే ఎక్కువగా చూసినట్లయితే ఫైబ్రినోజన్ మరియు ప్రోథ్రాంబిన్, ఇది మీరు వినే ఉంటారు. ప్రోథ్రాంబిన్, ఫైబ్రోజిన్ అనేవి రక్తం యొక్క గడ్డగడతానికి మరియు బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతాయో, ఇంజ్యూర్ అవుతాయో ఆ ప్రదేశంలో రక్తాన్ని గడ్డగట్టించి బ్లడ్ వెజల్స్ ని ఇవి హీలింగ్ చేస్తాయి అనమాట. హీలింగ్ అంటే వాటిని నయం చేసేటటువంటి ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్ గా మనం చెప్పుకోవచ్చు అండి. ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్ ఇవి వచ్చేసరికి ఇంకా వీటితో పాటు మనం ప్రోటీన్స్, ఎంజైమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇవి గనక టోటల్ గా చూసుకున్నట్టయితే కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మాలో కానీ చూసుకుంటే ఇనార్గానిక్ అకర్బన పదార్థాలు, ఆర్గానిక్ కర్బన పదార్థాల గురించి చెప్పుకున్నామండి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మా, బ్లడ్ ప్లాస్మాలో వచ్చేటటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు మనం బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి చదువుకున్నామండి. సపోజ్ ఒక క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ లో ఎన్ని సెల్స్ అనేవి ఉంటాయండి. సపోజ్ ఒక క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ లో ఎన్ని బ్లడ్ సెల్స్ ఉంటాయంటే 9,000 బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. 9,000 బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. 9,000 బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఏవేమి ఉంటవి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి, బ్లడ్ సెల్స్ అని కనుక మనం పరిశీలించినట్టే వాటి పర్సెంట్ కనుక చూసినట్టయితే ఆర్బిసి గురించి మనం చెప్పుకున్నామండి. అట్లానే వైట్ బ్లడ్ సెల్స్ పర్సెంట్ ఎంత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి వైట్ బ్లడ్ సెల్స్ అనేది చూడండి, ఎసిడోఫిల్స్ కనుక చూసినట్లయితే ఎన్ని ఉంటాయండి, 275 అనేవి ఉంటాయండి. ఆ తర్వాత వస్తే న్యూట్రోఫిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఇవి 5,400 ఉంటాయండి. 5,400 ఉంటాయి. అట్లనే బేసోఫిల్స్ కనుక చూసినట్లయితే 35 ఉంటాయండి. ఇవన్నీ గ్రాన్యులోసైట్స్ అనేసి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత కనుక చూసినట్టయితే ఎగ్రాన్యులోసైట్స్ కి వచ్చేసరికి లింపోసైట్స్ వచ్చేసరికి 2,750 ఉంటాయండి. లింపోసైట్స్
2750 అంటే 2750 అయితే ఉంటాయండి. అట్లానే మోనోసైట్స్ గాను చూసినట్లయితే 540 అనేవి ఉంటాయి. ఇవి వైట్ బ్లడ్ సెల్స్ గా చెప్పవచ్చు అండి. వైట్ బ్లడ్ సెల్స్ ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, వీటిలో కనుక చూసినట్టయితే వైట్ బ్లడ్ సెల్స్ లో ఎక్కువ ఉన్నటువంటి కణాలు ఏవండి? న్యూట్రోఫిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. 5400 ఉన్నవి న్యూట్రోఫిల్స్ గా చెప్పవచ్చు. 5400. మరి అతి తక్కువ ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఏంటి? 35 ఉన్నాయి. బేసోఫిల్స్ 35 అనే ఉన్నాయి. మరి అత్యంత వైట్ బ్లడ్ సెల్స్ అత్యంత చిన్నదైన కణవేదండి? లింపోసైట్స్. లిటిల్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లింపోసైట్. అట్లానే అత్యంత పెద్దదైనటువంటి కణవేదండి? మోనోసైట్స్ అంటే మెగా అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎమ్ మీద వచ్చేసరికి లిటిల్ అనేసి గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎలర్జీ కండిషన్స్ లో ఏ కణాల యొక్క సంఖ్య పెరిగిద్దండి అంటే ఎసిడోఫిల్స్ ఇసినోఫిల్స్ అనే చెప్పవచ్చు. ఎలర్జీ కండిషన్స్ ఏ కణాల యొక్క సంఖ్య పెరుగుతుందంటే ఇసినోఫిల్స్ యొక్క కణాల సంఖ్య పెరుగుతుంది. తుమ్ములు, డస్ట్ కానీ కూడా తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చినప్పుడు ఎలర్జీ కండిషన్స్, ఆ కండిషన్ లో మనం తుమ్ము రావడానికి ప్రేరేపించే వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఎసిడోఫిల్స్ ఇసినోఫిల్స్ అనే చెప్పవచ్చు అండి. ఇంకపోతే ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ గల వైరస్ కనుక వస్తే ఇమీడియట్ గా చంపివేసేటటువంటి కణాలు ఏమైనా వేటిని చంపేస్తాయి అంటే లింపోసైట్స్ ని చంపేస్తాయి అనమాట. ఎయిడ్స్ కనుక అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే. లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏ కణాల సంఖ్య ఎక్కువగా ఉంటాయి? లుకేమియా కనుక వస్తే, లుకేమియా ఇన్ఫెక్షన్ కనుక వస్తే ఏ కణాల సంఖ్య ఎక్కువగా ఉంటాయి అంటే మోనోసైట్స్ ఎక్కువగా ఉంటాయండి. వీటి సంఖ్య ఎక్కువ పెరగటం వల్ల లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇవి కనుక పరిశీలించినట్లయితే మొదటి నుంచి చూసినట్టు బ్లడ్ గురించి చెప్పుకున్నామండి. పార్ట్ 2 లో ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఇస్ కాల్డ్ హెమరాలజీ అని చెప్పుకున్నాం. ఇవన్నీ సోడియం ఆక్సిలేట్, సోడియం సిట్రేట్ అనేది రక్తాన్ని గడ్డగట్టించకుండా ఉండేటువంటి కెమికల్స్ అనేది చెప్పుకున్నాం. అట్లనే ఇక్కడ సీరము, ప్లాస్మా గురించి చెప్పుకున్నామండి. నెక్స్ట్ చూసినట్టయితే వాటి యొక్క పర్సెంటేజ్ కూడా చెప్పుకున్నాం. బ్లడ్ లో కనుక చూసినట్టయితే ప్లాస్మా పర్సెంటేజ్ 55% పైన పేల్ స్ట్రా కలర్ లో ఉండేది ప్లాస్మా అని చెప్పుకున్నాం. మధ్యలో రింగు లాంటి బాగా ఉండేది వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉండేది. కింద సెడిమెంటేషన్ లో ఆర్బిసి 41%, అది 4% ఉండేది అని చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ కనుక డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్మా అండ్ సీరం గురించి చెప్పుకున్నాం అండి. ప్లాస్మానేమో యాంటీకోయాగులెంట్స్ చేసినప్పుడు మాత్రమే సేకరించేది ప్లాస్మాని. సీరం వచ్చేది యాంటీకోయాగులెంట్స్ వేయినప్పుడు మనం సేకరించేది, కలెక్ట్ చేసే ద్రావణమే ఇది సీరం అని చెప్పుకున్నాం. వాటికి మెయిన్ డిఫరెన్స్ వస్తారు. కొన్ని ప్రోటీన్స్ అనేవి లేకపోవడం అనేది సీరంలో ఉంటుంది, కొన్ని ప్రోటీన్స్ అనేవి ప్లాస్మాలో ఉంటాయని చెప్పుకున్నాం. వాటి మెయిన్ డిఫరెన్సెస్ కూడా చెప్పుకున్నాం అండి మనం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో పరిశీలన జయదేవ్ అకాడమీ తరఫు మీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న.